బాలకృష్ణ గారితో మీకు సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో డిస్కషన్ నడుస్తుంది. సార్ అది మీరు బాలకృష్ణ గారితో ఒకవేళ సినిమా చేయబోయేది యూనివర్స్లో ఉంటుందా, లేకపోతే బయట సినిమా ఏదన్నా ప్లాన్? 2 కథలు అనుకున్నానండి. ఒకటేమో ఇన్ ద యూనివర్స్, ఓకే, ఒకటి బియాండ్ ద యూనివర్స్. ఓకే, అందులో ఆయనకి ఏది ఇంట్రెస్ట్ చూపిస్తారో చూడాలి. ఓకే. చెప్పారు అసలు ఏమన్నా? చెప్పాను ఆల్రెడీ. ఐడియా ఎప్పుడో చెప్పాను, ఆల్మోస్ట్ 1 year బ్యాకే చెప్పాను. ఐడియాగా చెప్పాను, మొత్తం కథ అంతా చెప్పలేదు. సో ఇప్పుడు మళ్ళీ అంటే లైక్ ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నారు ఆయన, కొంచెం ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కొంచెం డిస్కస్ చేయాలి. అయితే ఇంకోటిసారి మనకి ఆల్రెడీ రిలీజ్ ముందు తర్వాత చెప్పారు మీరు, రామ మందిరానికి ఒక ప్రతి టికెట్ పైన ₹5 ఇస్తామని చెప్పి ఈరోజు అనౌన్స్మెంట్ కూడా చేశారు మీరు పలానా. అది ఎంత ఇవ్వబోతున్నారు ఏంటి మీ మాటల్లో? 1 weekకి మన సినిమాకి ఆల్మోస్ట్ 5 లక్షల పైన ఫుట్ ఫాల్స్ వచ్చినాయి, జనాలు వచ్చారు. సో దానికి ఇంటూ 5 చేసినప్పుడు 2,66,00,000 చేంజ్ వచ్చింది. సో ఓన్లీ ఫస్ట్ 1 week కలెక్షన్స్ ప్రకారం అది ఇప్పుడు డొనేట్ చేయబోతున్నాము. ఓవరాల్గా చూడాలి ఇంకెంతవరకు వెళ్తుందో అనేది చూడాలి. బట్ అసలు మా సినిమాకి ప్రాఫిట్టే 2 కోట్లు వస్తే చాలు అనుకున్న రోజుల నుంచి ఈరోజు ఒక ₹5 రామ్ మందిర్కి మేము డొనేట్ చేయబోతున్నాం అన్నప్పుడు ఆ అమౌంటే ఇంత రావడం అనేది డెఫినెట్గా ఇదంతా దేవుడే ఇచ్చారు కాబట్టి అది మాకు రిటర్న్ ఇవ్వడంలో అస్సలు ఏ విధమైన ఇబ్బంది అనిపించట్లేదు. ఓకే. ఇంకొకసారి మనకి ఆల్రెడీ ఒకటి 90% సినిమా అయిపోయింది అన్నారు కదా, ఇంకొకటి ఏమో ప్రతి సంక్రాంతికి మన యూనివర్స్ నుంచి ఒక సినిమా వస్తుందని చెప్పారు మీరు. ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి రాబోయేది ఇప్పుడు మన బియాండ్ తీసిన సినిమా వస్తుందా, లేకపోతే యూనివర్స్లో నుంచి ఒక సినిమా చేద్దామని బయటికి? అది చూడాలండి ఏది మనకు ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉంటుందో. జస్ట్ బికాజ్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యామని కదా అని చెప్పి ఎప్పుడు సినిమా రిలీజ్ చేయమండి. అంటే ఆ ఈగో అసలు లేదనమాట. నాకు చెయ్యాలని ఉన్నదన్నది నా ఆకాంక్ష. ఎవ్రీ ఇయర్ ఒక సినిమా మన దగ్గర నుంచి రావాలి అన్నది ప్రయత్నం చేస్తాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది క్వాలిటీ రీచ్ అవ్వకపోతే కనుక మాత్రం రిలీజ్ చేయం. ఓకే. సో కొంచెం లేట్ అయినా సరే ప్రాబబ్లీ సమ్మర్కో ఎప్పుడు తీసుకొస్తాను, కానీ ప్రయత్నం అయితే చేస్తాం. ఈ రోజు నుంచి నెక్స్ట్ సంక్రాంతికి ఒక సినిమా పీవీసీ నుంచి తీరు రావడం డెఫినెట్గా ట్రై చేస్తాం. మనకి లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా మన హనుమాన్ కూడా బిగ్ అయిపోయింది. నెక్స్ట్ చేయబోయే సినిమాలకి మీరు ఎలాంటి బెంచ్ మార్కులు పెట్టుకుంటున్నారు? అంటే బడ్జెట్లు కానీ లేకపోతే ఆర్టిస్టుల వైజ్ కానీ నెక్స్ట్ థాట్స్ ఏంటి? మీ థాట్స్ ఎలా ఉన్నాయి అసలు? ఏం లేదండి, అంటే లైక్ బడ్జెట్ అండ్ స్టార్ అనేది ఎప్పుడు సెకండరీ. కథ, ఆ కథకి ఎవరు సూట్ అవుతారు అన్నదే మెయిన్ ఆలోచిస్తాను. ఇప్పుడు హనుమాన్ కూడా ఇంత బడ్జెట్లో చేయాలి అని అనుకుని చేసిన సినిమా కాదు, అది దానికి మించే వెళ్ళి చేసాము. అలాగే నెక్స్ట్ సినిమా కూడా బడ్జెట్ లిమిట్ ఏం పెట్టుకోవండి. సో ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ క్రియేట్ అయింది కాబట్టి ఇంత మార్కెట్, ఓకే ఈ సీన్కి ఎంత అవసరం, ఈ సినిమాకి ఎంత అవసరం అంతే తప్పితే 500 కోట్ల సినిమా చేయాలి, ఇప్పటి వరకు తెలుగు సినిమా హిస్టరీలో ఇంతవరకు పెట్టిన బడ్జెట్లో సినిమా చేయాలన్నది ఇంటెన్షన్ కాదు. ఆ కథకి ఇప్పుడు అధీరా అనేది హనుమాన్ కన్నా పెద్ద స్టోరీ అండి, దానికి ఎక్కువ బడ్జెట్ అవుతుంది. మళ్ళీ థర్డ్ సూపర్ హీరో ఫిల్మ్ చాలా చిన్న సినిమా, కొంచెం తక్కువ అవుతుంది. చాలా చిన్న సినిమా కాదు, అధీరా కన్నా తక్కువ అవుతుంది. అండ్ ఫోర్త్ ఇంకా చాలా చిన్న సినిమా, దానికి అసలు అంత ఎక్కువ బడ్జెట్ అవ్వదు. దాని జానరే వేరు, బట్ ఇంపాక్ట్ చాలా బాగుంటుంది, బట్ బడ్జెట్ ఎక్కువ అవ్వదు. సో ఆ కథకి ఆ క్యారెక్టర్కి ఎంత అవసరం అవుతుందో అంతవరకు మేము పెట్టుకుంటూ వెళ్తాం. అండ్ ఆ క్యారెక్టర్కి ఒక స్టార్ సూట్ అవుతారు, ఆ స్టార్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే స్టార్తో వెళ్తాం. లేదు ఆ క్యారెక్టర్ కొత్త వాళ్ళు చేస్తేనే సినిమాకి న్యాయం జరుగుతుంది అనుకుంటే కొత్త వాళ్ళతో వెళ్తాం. అయితే సార్ ఇండస్ట్రీలో ఒక ఆన్వాయితీ ఉంది, సక్సెస్ అంటే పరిగెడుతుంటుంది ఇండస్ట్రీ అని చెప్పేసి. సక్సెస్ ఎవ్రీ ఫ్రైడే ఒక్కొక్క ఫేట్ మారుతుంటుంది. హనుమాన్ రిలీజ్ తర్వాత మీకు ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ రాలేదా? అడ్వాన్స్లు పట్టుకొస్తుంటారు కదా, అడ్వాన్స్ కావాల్సి వస్తుంటాయి, అడ్వాన్స్లు వస్తుంటాయి, అంటే పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు వస్తుంటాయి. ఉందండి, అది డెఫినెట్గా ఉంది. కమిట్ అయ్యారా? పోనీ చెప్పొద్దు, కానీ కమిట్ అయ్యారా? అందరికీ ఏం చెప్తున్నానంటే, నేను ఇంకా ఈ హనుమాన్ సినిమాని ఇంకా ఎక్కువ జనాలకు తీసుకెళ్లే ప్రాసెస్ ఇంకా నాకు 1 month ఉందండి. దాని తర్వాత ఇంకా నాకు ఏదైతే ఇంటర్నేషనల్ రిలీజ్ ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఒక 1-2 months వరకు అయితే కనుక ఇంకా నేను హనుమాన్ సినిమాకి వర్క్ చేస్తున్నట్టే. ఇంకా ఈ సినిమా అవ్వలేదు నా దృష్టిలో, మీకు రిలీజ్ అయిపోయింది అనుకుంటున్నారు. ఇంకొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఇంకొంచెం బెటర్ చేస్తున్నాం, ఇంకొంచెం చిన్న ఏదైతే నేను లాస్ట్ మినిట్లో హడావుడ్లో చేయలేకపోయామో ఇంకొంచెం బెటర్ చేసి
ఇంకొంచెం ఫైన్ ట్యూన్డ్ ప్రాజెక్ట్ మళ్ళీ రెడీ చేస్తున్నాం. ఓ గ్రేట్. సో జస్ట్ బికాస్ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయిపోయింది కదా చాలు అని అనుకోవట్లేదు అనమాట. సో ఫర్ ఎవర్ ఈ సినిమాని చాలా గుర్తుండిపోయే సినిమా అవ్వాలి తెలుగు సినిమా హిస్టరీలో అని దానికి ఒక మంచి కాపీ రెడీ చేస్తున్నాం ఓటీటీ వర్షన్ కూడా. ఓకే. ఇంటర్నేషనల్ రిలీజ్కి కూడా ఇంకొంచెం రీమాస్టర్డ్ ఇంకొంచెం బెటర్ చేసి ఇంకొంచెం బెటర్గా రిలీజ్ చేయబోతున్నాం.